ఇది సంపు 50 లక్షల వరకు పడుతుంది సార్. ఇప్పుడు ఒక 35 లక్షల వరకు స్టోరేజ్ పెట్టిందాం సార్ దీంట్లో. ఇంకోటి ఏంటంటే మనకు కొంచెం సాల్ట్ ఫ్లోరైడ్ వస్తుంది, అది కిందికి సేమ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి తీసుకుని మళ్ళీ తోటకు పంపించేస్తారు. దీంట్లో చేపలు వేస్తారా దీంట్లో? వేసాం సార్. కొన్ని లోపల ఇవే సౌండ్ వస్తాయి, లోపల పోతున్నాయి. వర్షాలకి నత్తలు తాబేలు అన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. లైనింగ్ ఎన్ని రోజులు వస్తుంది అన్న ఇది? సార్ ఇది ఇప్పుడు వేసి మేము మన గవర్నమెంట్ వేసినాం నాన్నగారు 18 ముందల. అవును సార్. అప్పుడు నుంచి ఇది ముందా? ఇంకా ఒక 30 ఏళ్ళు రావు సార్. అయితే నేను చిత్తూరు జిల్లాలో చూసా ఫస్ట్ టైం. నేను సీఎం గారు లాస్ట్ టర్మ్ లో వెళ్ళాము, ఇప్పుడు చూసాను అట్లా ఒక రైతు వేసారు. చిన్నది ఇది చాలా పెద్ద. ఇది చాలా యూజ్ సార్ ప్రతి రైతుకు. ఇంకా ఏంటంటే మా ఆలోచన ఇంకా ఒక ఎకరమైన కొట్టి వేసేసి ఓన్లీ కూరగాయలకు వర్షం లేకుండా పండిట్గా ప్లాన్ బెటర్ అనిపిస్తాం సార్. అంటే మీకు అవునమ్మా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదంతా రెయిన్ వాటర్ కదా, 100% రెయిన్. ఎక్కువ ఎప్పుడైనా తగ్గిపోతే ఇది మనం మోటార్లో పెట్టి ఇక్కడ కొట్టేస్తాం సార్. మళ్ళీ స్టోరేజ్ సాల్ట్ వాటర్ అంతా దిగిపోతుంది. మళ్ళీ మిగతా అప్పుడు పిహెచ్ లెవెల్ కరెక్ట్గా సరిపోతుంది సార్. అవును, మన ప్రాంతంలో అంతా ఇప్పుడు అంతా కింద రోజు పడుతుంది ఫ్లోరైడ్ దిగేదానికి. అంటే అట్లే ఉంటాయి. అంటే మేము అంటే ఐడియా రాలేదు సార్ కదా, ఇదంతా వైట్ అంతా ఫ్లోరైడ్. మా పిల్లలు స్టార్టింగ్ లో అంతా ఇక్కడే స్విమ్మింగ్ నేర్చుకున్నారు సార్. స్విమ్మింగ్ నేర్చుకున్నారా? అందరూ వచ్చు, స్విమ్మింగ్ వచ్చు స్టార్టింగ్. మీరు సింపుల్ గా తోసేసుకుంటారు, మేము చచ్చినట్టు నేర్చుకుంటాం. చిన్నప్పుడు నన్ను అటెండ్ చేశారులే సార్, లోపల వేస్తారు నేర్చుకోరని. ఇంతలోతు పెట్టాం సార్ వాటర్, దిగేశారు. రోజు ఇన్ని వాటర్ పెరుగుతూ వస్తాయి కదా, ఇంకా నేర్చుకుంటారు. 3 days 4 days డెస్ చేసుకుంటారు సార్ వీళ్ళందరూ.